శ్రీమాత్రే నమః. అమ్మవారికి కానీ, దేవుడి గుళ్ళల్లో గాని వడిబియ్యం ఎలా పోయాలో ఈజీగా ఎలా చెప్తున్నాననమాట. ముందుగా మనం ఏమి చేసుకోవాలంటే కేజింబావు బియ్యం, 5 కుడకలు, 10 ఒక్కలు, 10 పసుపు కొమ్ములు, 5 పసుపు కుంకుమ ప్యాకెట్లు, 10 ఖర్జూరాలు, 10 ఒక్క ప్యాకెట్లు, 5 పళ్ళు ఏవైనా, 10 తమలపాకులు అలా అనమాట. ఫస్ట్ మనము ఏదైనా చేసేటప్పుడు ప్లేట్‌లో పసుపు, కుంకుమ, అక్షంతులు వేయాలన్నమాట. అవేసిన తర్వాత కేజింబావు బియ్యం తీసుకొని అవి దాంట్లో బేషన్‌లో పోసేసేసుకొని మనము వాటిలో పసుపు వేసుకొని కలుపుకోవాలి. పసుపుకి మీ ఇష్టం నూనె వేసుకోవచ్చు, నెయ్యి వేసుకోవచ్చు. నెయ్యి వేస్తే మంచిది. నెయ్యి వేసేసుకొని పసుపు మంచిగా కలిసేటట్టు మంచిగా కలిపేసేసుకోండనమాట. ఇవన్నీ కూడా నాకు తెలిసిన పద్ధతి మీకు చెప్తున్నాను. నేను గుళ్ళల్లో చేసేటప్పుడు గానీ, ఏదన్నా అమ్మవారికి పోసేటప్పుడు గానీ, ఈ లెక్క ప్రకారం చేస్తాను. కేజింబావు బియ్యంతో ఇలా అన్నీ కూడా ఇవి చూడండి తమలపాకులు 10 అంటే చుట్టూ ఇట్లా పెడుతున్నాను చూడండి. 2, 2 పెట్టాలనమాట. తమలపాకులంటే 2, 2 పెడతాం గదా! తమలపాకులు 2, 2 తర్వాత కొబ్బరి కుడకలు 5 ఇప్పుడు పసుపు, కుంకుమ ప్యాకెట్లు 5 పసుపు కొమ్ములు 2, 2 అంటే 10 ఒక్కలు 10 అవి కూడా 2, 2 ఖర్జూరాలు 10 అవి కూడా 2, 2 మొత్తం అన్నీ కూడా 5 సెట్స్ అన్నమాట. ఒక్క ప్యాకెట్స్. దాని తర్వాత ఇప్పుడు 1 రూపీ కాయిన్స్ కానీ, 5 రూపీస్ కాయిన్స్ కానీ 5 అన్నమాట. ఇట్లా పెట్టాలి. ఇలా అయిపోయిన తర్వాత పండ్లు 5 పళ్ళు. 5 పళ్ళ తర్వాత అమ్మవారికి గాజులనమాట. గాజులు ఇష్టం మన ఇష్టం ఏవైనా కానీ డజన్ గానీ, అర డజన్ గానీ పెట్టాలి. దాని తర్వాత విడిపూలు ఒక 5 విడిపూలు కూడా ఒక 5 పెట్టాలి. దాంతో పాటు మనము అమ్మవారికి చీర పెడుతుంటే ప్రతిసారి గుర్తుపెట్టుకొని అయ్యవారికి కూడా ఒక కండవా పెట్టండి. మనము జంటకి పోస్తున్నట్టే అన్నమాట. ఇప్పుడు మన భార్యాభర్తలు ఎట్లనో అమ్మవారు, అయ్యవారు కాబట్టి నేను తప్పనిసరి ఒక కండవా పెడతానన్నమాట. ఒక జాకెట్ ముక్క పెట్టాలి. చీరలో జాకెట్ ఉన్న జాకెట్ ముక్క పెట్టాలి. స్వామివారి కోసం ఒక కండువా పెట్టాలి. ఇలా పూలు పెట్టేసుకొని, మనం నిండు ముత్తైదుకి ఎలా అలంకరిస్తామో అలా చేసేసుకొని, నేను ఇలా బియ్యం కలుపుకొని ఇలా తీసుకొని వెళ్తుంటాననమాట. నాకు తెలిసిన పద్ధతి మీకు చెప్తున్నాను. మీరు నచ్చితే లైక్ చేయండి.